ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో జరిగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు గిద్దలూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి రావాలని గిద్దలూరు టీడీపీ శ్రేణులకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టుపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. గిద్దలూరు నంజాల్ రోడ్లోని లక్ష్మీ డైరీ మిల్క్ ప్రాంగణంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో టీడీపీ ఇన్ఛార్జి ముత్తుం అశోక్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా గొట్టుపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన చేస్తున్న జగన్ సర్కార్ పతనం మొదలైందని రేపు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మా సోదరులు అద్దంకి శాసనసభ్యులు రవికుమార్ గారు ఈరోజు ఇక్కడికి రావడం, మేమందరము కూడా ఏదైతే మాకు ఆ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకునే దానికి మా నియోజకవర్గం నుంచి కూడా వేలాదిగా పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతూ ఉంది. రేపు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆయన అందించినటువంటి పరిపాలన, ఆయన ఒకవైపు ఉద్యోగాల కల్పనే కాదు, ఈ రాష్ట్ర సంపదను పెంచడమే కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు, ఎన్నో రకాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలుల్ని ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులను కానివ్వండి, ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు వ్యక్తపరుస్తున్నటువంటి విధానాన్ని మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. రేపు ఎన్నికల శంఖారావంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా లక్షలాదిగా జనం అనేటువంటిది రేపు తరలి వెళ్లి తెలుగుదేశం పార్టీ యొక్క సత్తాన్ని రేపు చాటబోతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు వర్గాలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ విషయానికి వస్తే వెలుగొండ ప్రాజెక్టు అనేటువంటిది ఈ ప్రాంతానికి జీవనాధారం. వెలుగొండ ప్రాజెక్టు గురించి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే వెలుగొండ ప్రాజెక్టుని ఇస్తానని చెప్పడం జరిగింది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అని చెబుతూ మొన్న మే నాడు మార్కాపురానికి వచ్చినప్పుడు నవంబర్లో ఇస్తానని చెప్పాడు. నవంబర్ అయిపోతున్నటువంటి టైంలో బస్ యాత్ర పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చి మేము డిసెంబర్లో ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నాను, పశ్చిమ ప్రకాశ వాసుల మీద మీరు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నారు? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంత రైతాంగం మీ పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ చర్యల పట్ల విపరీతమైనటువంటి ద్వేషంతో ఉన్నారు. దానికి కారణం మీరు చేస్తారని నమ్మకం పెట్టుకుని మీకు ఓట్లేసినటువంటి ప్రజలు వారి నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ ప్రకాశానికి నేను న్యాయం చేస్తాను. వెలుగొండ ప్రాజెక్టును మొదలుపెట్టింది ఆ రోజు నేనే. రేపు నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి త్రాగునీరు అందిస్తానని చెప్పాడు. రెండో వైపు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేసి పశ్చిమ ప్రకాశం వాసుల స్వయం పరిపాలనని మీకు అందిస్తాననేటువంటి మాట చెప్పాడు. ఏది ఏమైనా మన ప్రాంతం బాగుపడాలంటే, మన వెనుకబాటుతనం పోవాలంటే, మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.